హరహర మహాదేవ శంభో శంకర ఎండిఎన్ వీక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఒక విశేషమైన ఎంతో శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక పుణ్య క్షేత్రంలో ఉన్నాము. దాని పేరే పెదకాకాని, గుంటూరు జిల్లా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో పెదకాకాని అనే గ్రామంలో ఉంది. వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దగ్గర ఉన్నాం. ఎంతో విశేషమైన ఎంతో పుణ్యదాయకమైనటువంటి ఈ దేవస్థానం గురించి మనకి వివరించడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ముందుగా ఆ విషయం తెలుసుకునే ముందు మనం ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, యుగాల నాటి నుంచి ఉన్నటువంటి ఏదైతే యజ్ఞాల బావి యజ్ఞస్థలం ఉందో, భరద్వాజ మహర్షి మిగిలిపోయిన మిగలగా ఉన్నటువంటి యజ్ఞ ద్రవ్యాన్ని ఈ బావిలో తవ్వించి ఆ యజ్ఞ జలాన్ని దీనిలో పోసారని చెప్తారు. ఆ జలానికి సంబంధించి అంటే ఇక్కడ ఈ బావిలో స్నానం చేస్తే సమస్త పుణ్య నదీమతలలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. చూడండి, ఆ బావిని చూద్దాం. ఉప్పు నీటి బావి. మామూలుగా పాలల్లో ఉప్పు నీరు పోస్తే పాలు పొంగిపోయి లేదా విరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడున్న బావిలో నీటితో ఇక్కడికి వచ్చిన యాత్రికులు లేదా భక్తులు ఎవరైనా సరే మొక్కుకున్న వాళ్ళు స్వామివారికి చెందించే పొంగళ్ళు నైవేద్యాలు ఈ నీటితోనే వాటిని నైవేద్యాలు తయారు చేస్తారు. ఎటువంటి విరిగిపోవటం కానీ ఇబ్బందులు కానీ ఏం లేవు. అది ఈ క్షేత్రం యొక్క నీటి యొక్క యజ్ఞాల బావి యొక్క మహత్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యజ్ఞాల బావి సంబంధించి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. దాని వివరాలకు సంబంధించి పెదకాకాని క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయం లోపలికి ఆలయం లోపలికి ప్రవేశించాం. ఇది ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి మూర్తి శివలింగం. ఇది ప్రధాన శివలింగంగా చెప్తారు పురాణాలు అనుసరించి. లోపల మహర్షి ప్రతిష్ఠితమైతే ఇది స్వయంభూగా ఉన్నటువంటి శివలింగం అని చెప్తారు. దీనికి అత్యంత అరుదుగా లభించేటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం. చాలామంది శివలింగం గురించి పురాణ పురుషులు, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చాగంటి గారి గొప్ప గొప్ప మహావక్తలు కూడా ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం యొక్క విశేషాల గురించి చెప్తా ఉన్నారు. ఇక్కడ చేసినటువంటి పుణ్యమైనా సరే పాపమైనా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి వారు వివరించడం జరిగింది. అటువంటి విశేషమైన శివలింగం, మహత్యం కలిగినటువంటి శివలింగం మన పెదకాకాని శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఎదురుగా కనబడుతుంది. మనం లోపలికి ఎంటర్ అవడంతోనే ఈ శివలింగం అంత విశేషమైనది, మహిమాన్వితమైనది. పుణ్యమైన ఏ ఫలితమైన పాప ఫలితమైన కోటి రెట్లుగా ఇక్కడ ఈ ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. పెదకాకాని క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ ఉన్న స్థల పురాణానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు వారు వేసినటువంటి శిలాశాసనం ఒకటి ఉంది. ఈ శిలాశాసనం గురించి మనకి దానికి సంబంధించిన అవగాహన కలిగినటువంటి వ్యక్తి శ్రీ కన్వర్లపూడి సుధాకర్ గారు, రుద్రాక్ష నిపుణులు వారు. ఎంతోమందికి ఆధ్యాత్మికంగా సలహాలు సేవలు అందిస్తుంటారు. వారి గురించి అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఈ నిర్మాణం ఏదైతే మండపం ఉందో, ఆ మండపం ఈ నిర్మాణానికి పూర్వం ఒక మహాశిల, పెనుశిల లాంటిది ఒకటి ఉండేది. అంటే సహజ సిద్ధంగా ఏర్పడే కొండరాయి ఉంది దీని కింద. ఆ కొండరాయి పైన ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఈ శిల గురించి, అంటే ఈ ప్రతిష్ట జరిగిన శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించినటువంటి ఈ శిలాశాసనం గురించి సుధాకర్ గారు మనకు వివరిస్తారు. ఓం నమః శివాయ అండి. ఈ దేవాలయానికి చిట్టరసు మహామంత్రి ఉన్నటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో ఆయన కోరిక మేరకు ఈ దేవాలయం దర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వారు ఎక్కడ దర్శించుకున్నా కూడా విజయస్తూపం ఒకటి ఏర్పాటు చేస్తారు. ఆ శిలాశాసనమే ఇది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి మగ సంతానం లేకపోతే, ఇక్కడికి వచ్చిన తర్వాత మగ సంతానం కలిగినందువల్ల శ్రీకృష్ణదేవరాయలు వారు ఇక్కడికి వచ్చిన తర్వాత సంతానం కలిగిన దానివల్ల ఇక్కడికి మరలా వచ్చి ఈ విజయస్తూపాన్ని స్థాపించడం జరిగింది. దానికి సంబంధించిన శిలాశాసనం ఇది. అంటే శ్రీకృష్ణదేవరాయలు వారి మంత్రివర్గంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంత్రి చిట్టరుసు మహామంత్రి అని చెప్పి వారి పేరంట. ఆయన సలహా మేరకు ఆయన పుత్ర సంతానం కావాలంటే పెదకాకాని ఒక దివ్యమైన క్షేత్రం ఉంది, ఆ క్షేత్రంలో మొక్కుకుంటే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలకి చెప్పిన తర్వాత వారు ఇక్కడ రావటం, వచ్చేసిన తర్వాత అక్కడ ఈయన మొక్కు ఇక్కడ కోరుకొని ముడుపు కట్టుకొని వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత వారికి పుత్ర సంతానం కలిగింది, మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడికి సదాశివరాయలు అని నామకరణం కూడా జరిగింది. దానికి గుర్తుగా ఈ క్షేత్రాన్ని పునర్దర్శించినప్పుడు వారు ఇది పునర్నిర్మాణం చేసి ఇక్కడ శిలాశాసనం నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారమే ఇది. పెదకాకాని క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్ర పాలకుడు వారి దగ్గర ఉన్నాము. కాలభైరవ స్వామి ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అయిన కాలభైరవుడు
మనం చూస్తున్నాం. ఇక్కడ దేవాదాయ శాఖ వారు, ఇక్కడ ఉన్న అధికారులు చాలా చక్కగా ఈయన గురించి సంబంధించిన వివరాలను ఇక్కడ పోస్టల్ రూపంలో అతికించడం జరిగింది. చాలా చక్కగా కాలభైరవ శ్లోకాలు, అట్లాగే కాలభైరవ అష్టకం కూడా ఉంది. కాలభైరవ వృత్తాంతం గురించి కూడా అక్కడ వివరించడం జరిగింది. ఇది చాలామందికి తెలియని వాళ్ళకి మంచి అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ బోర్డులు ఏర్పాటు జరిగింది. ఇక్కడ చండీశ్వర స్వామి వారి దగ్గర ఉన్నాం. ఇక్కడ చండీ ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి. ఈ చండీ ప్రదక్షిణలు మనందరికీ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. చండీశ్వర స్వామి ఏ క్షేత్రంలో ఉన్న సోమసూత్ర జలధార ఎక్కడ ఉంటుందో దాని దగ్గర చండీశ్వర స్వామి వారు ఉంటారు. శివుడికి అర్పించిన ఏ నైవేద్యమైనా సరే దాని యొక్క మొదటగా ఆ మిగులు భాగం లభించేటటువంటి అర్హత కలిగిన సంపాదించినటువంటి ఈ శక్తి స్వామివారు, ఈ రిషీశ్వరులు చండీశ్వర భగవాన్గా చెప్తారు. ఆయన తీసుకున్న తర్వాతే ఇంకా ఎవరైనా శివపరివారానికి ఆ సంబంధించిన ప్రసాదం నివేదనగా వెళ్తుంది. మొదటిగా తీసుకున్నటువంటి అర్హత సంపాదించినటువంటి స్వామి వీరిని చండీశ్వర స్వామిగా చెప్తారు. ఇక్కడ చండీశ్వర స్వామి సంబంధించిన శ్లోకం కూడా రాశారు, బోర్డు ఏర్పాటు చేశారు. పార్వతీశ పదాంభోజ పరిస్ఫురిత మానస శంభో పూజా ఫలం దేహి చండీశ్వర నమోస్తుతే అని ఈ శ్లోకం ఉంది. ఈ శివాలయంలో ఉన్నటువంటి ప్రమద గణాలలో ప్రముఖమైన ఆ శక్తి మన నందీశ్వర స్వామి. శివుడి యొక్క అత్యంత సమీప భక్తులు వారు. శివ ప్రేమ కరుణ ఎప్పుడు నన్ను కరుణిస్తారని శివుడికి ఎదురుగా ఉండి నిత్యం శివస్మరణ నామస్మరణతో ఉన్నటువంటి నందీశ్వర స్వామి శివుని వాహనము. వారి దగ్గర వెనకమాల మనకి శిలాశాసనం ఇంకొకటి కనపడుతోంది. అటుపక్క బ్రాహ్మీ లిపి, ఇటుపక్క తెలుగులో కూడా ఉంది దానికి సంబంధించి. అట్లాగే ఈ నందీశ్వరుడు భగవాన్ పైన నక్షత్రాకారంలో కూడా గుర్తులు వేశారు. ఇది శక్తి యొక్క గ్రాహ్యతకి సూచిగా చెప్తా ఉంటారు. అట్లాగే ఇక్కడ పర్వదినాల్లో భక్తుల తాకిడి రద్దీగా ఉన్నప్పుడు లోపల అభిషేకాలు జరగవు. అభిషేకాలకు వెళ్ళినటువంటి సమయంలో బాగా రద్దీగా ఉన్నప్పుడు ఇక్కడ అభిషేక మండపం విడిగా కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. లోపల శివలింగం ఉంటుంది. అర్చక స్వాములు ఇక్కడ ఎవరైతే అభిషేకం చేయించుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ లోపల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. నాగుల చవితి అట్లాంటి పర్వదినాల్లో పారాయణ మండపం. ఇక్కడ చతుర్వేదాలకు సంబంధించి 4 పండితులు ఉంటారు. 4 వేదాలకు సంబంధించి వారి ఆసనాలు ఇవి.
ఇప్పటివరకు మనం పెదకాకాని ఇది శివాలయంలో అంతరాలయము, గర్భగుడి లోపల ఉన్నటువంటి భక్తుల దర్శనాలు, లోపల ఉన్నటువంటి విశేషాలు దర్శనం, అట్లాగే ఈ క్షేత్రానికి సంబంధించి ఈ యాత్ర పరిపూర్ణం అవ్వాలి అంటే వీరిని దర్శించుకోవాలి. బయలు వీరభద్ర స్వామి గారు పూర్వం రోజుల్లో ఈయన ఇక్కడికి వచ్చే భక్తులతో, యాత్రికులతో మాట్లాడేవారంట. ఇప్పటికీ కూడా కొంతమందికి ఇక్కడ ఉండే నిద్ర చేసేవారికి స్వామివారు కనపడతారు, దర్శనాలు నిద్ర అంటే స్వప్న దర్శనాలు ఇస్తూ ఉంటారని చెప్పి ప్రతీది. దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి ఈ పెదకాకాని మహామహిమాన్వితమైన క్షేత్రంలో మరొక గొప్ప విశేషం ఏంటంటే, శ్రీకాళహస్తిలో ఎలాగైతే రాహుకేతు దోష నివారణ పూజలు జరుగుతాయో అలాగే తత్సమానమైనటువంటి పూజలు ఇక్కడ జరుగుతాయి. ఆ క్షేత్రంలో అడిగినా ఈ క్షేత్రం గురించి చెప్తారు, ఈ క్షేత్రంలో అడిగినా ఆ క్షేత్రం గురించి చెప్తారు. రెండు క్షేత్రాల యొక్క శక్తి ఇక్కడ పూజలు, రాహుకేతులకు సంబంధించి విశేషమైన పూజలు జరుగుతాయి. వాటి గురించి వివరణ మనకు ఇవ్వడానికి మనతో పాటు రుద్రాక్ష సంబంధించి నిపుణులు, ఆధ్యాత్మిక పరులు శ్రీ కనమర్ల సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఓం నమః శివాయ అండి. ఇక్కడ రాహుకేతులు మూల విరాట్టులతో వచ్చిన యాత్రికుల చేత పూజ చేయించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ వచ్చినటువంటి యాత్రికుల ద్వారానే స్వామివారికి పూజ చేయించడం జరుగుతుంది. ఇక్కడ విద్య, వివాహం, సంతానం ఇటువంటి కార్యక్రమాల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇక్కడ పూజలు చేయించుకున్న తర్వాత వారి యొక్క కోరికలు తీరినట్టుగా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకమైన విశేషం ఏంటంటే నిద్రలు, స్వామివారికి మొక్కుకొని ఇక్కడికి వచ్చి నిద్రలు చేసి రాహుకేతుల పూజ కనుక చేయించుకున్న ఎడల వాళ్ళకి వివాహము, సంతానము, భూకు సంబంధించిన సమస్యలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు, ఎన్నో రకాల విశేషాలైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రతిరోజు రాహుకేతుల సమయంలో పూజ జరుగుతుంది. మంగళవారము, ఆదివారం విశేషమైన పూజ ఉంటుంది. అమావాస్య కూడా విశేషమైన పూజలు ఉంటాయి. ఇది ఇక్కడ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని విశేషాలు. అలాగే ఎంతో భక్తుల తాకిడి ఇక్కడ రాహుకేతులకు సంబంధించి బాగా జరుగుతూ ఉంటాయని చెప్పి బయట ప్రచారం ఉంది. ప్రతిదీ ప్రచారం అంటే అక్కడ బాగా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన ఫలితాలు బాగా జనాలు చూస్తున్నారు కాబట్టి బాగా ఇక్కడికి విపరీతమైన భక్తుల తాకిడి ఉంటుంది. విశేషించి బాగా అమావాస్య గడెలు ఏవైతే ఉన్నాయో అమావాస్య గడెలకు సంబంధించిన సమయంలో, ప్రదోష వేళల్లో ఈ పూజలు, ఈ రాహుకేతులకు సంబంధించి బాగా ఎక్కువగా రద్దీ ఉంటుంది. భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ క్షేత్రంలో గతంలో దేవాలయం లోపల అంతర్భాగంలో లోపల ఉండేది మండపం, బయటికి మార్చి సరిపోవట్లేదని విశాలంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మంది భక్తులు పట్టేటట్లుగా, ఎక్కువ మందికి ఈ పూజలు జరిగే విధంగా ఈ పూజా ఫలితాలు ప్రతి ఒక్కరికి కలగాలని ఉద్దేశించి సత్సంకల్పంతో విశాలపరిచి చాలా పెద్ద మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిషాసుర అమ్మవారి ప్రతిష్ట జరిగింది. అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపంలోగా బంగారు మహిషాసుర మర్దిని అమ్మవారిని ఏర్పాటు చేశారు ఆలయం బయట వైపుకి. అంటే ఉత్తరాభిముఖంగా అమ్మవారు ఉన్నారు. దీని యొక్క అర్థము అంటే దీనికి ఇట్లా ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే చాలామందికి ఇక్కడ తెలియదు. అసలు విషయం ఏంటంటే ఒకానొక సమయంలో ఈ క్షేత్రానికి సంబంధించి అద్భుతమైన అభివృద్ధి ఉన్న రోజుల్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రానికి సంబంధించి కొంత నిధులు అవసరమైనవి. ఆ నిధులు ఈ క్షేత్రం నుంచి సమకూర్చడం జరిగింది. దానికి సూచిగా విజయవాడ నుంచి అమ్మవారి ప్రతిమ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దాని సూచిగానే అమ్మవారికి ఎదురుగా దుర్గా సదనం అని ఎక్కడైతే వాహనానికి ఈశాన్య ద్వారం ఉందో ఈశాన్య ద్వారం ఎదురున్నటువంటి దుర్గా సదనం రూములు కూడా విజయవాడ క్షేత్రం నుంచి కట్టడం జరిగిందని చెప్తూ ఉంటారు.
ఇప్పటివరకు మనం పెదకాకానిలో ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయ విశేషాల గురించి తెలుసుకున్నాం. దానికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు మనకి రావాల్సి ఉంది. అది మన సుధాకర్ గారి వారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నమ శివాయ అండి. ఇక్కడ పెదకాకాని క్షేత్ర మహిమ గురించి వివరించమని కోరడం జరిగింది ఎండిఎన్ న్యూస్ ఛానల్ వారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కువగా వివాహం కానివారు, సంతానం లేనివారు, కోరిన కోరికలు మొక్కు తీర్చేటువంటి కొంగు బంగారం లాంటి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారు పూర్వం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం శ్రీశైలం నుంచి స్వామివారు ఒక విశేషమైనటువంటి కార్యక్రమానికై ఈ కాకాని క్షేత్రం రావడం జరిగింది. అప్పుడు మల్లీశ్వరి అమ్మవారిని మోహించి వివాహం జరపడం జరిగింది. ఇక్కడ ఈ పెదకాకాని క్షేత్రం ముందు ఇక్కడ సిద్ధులు యోగులు తపస్సు చేసినటువంటి స్థలము. చిట్టర్సు మహామంత్రి ఇక్కడ మహామంత్రిగా కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్నప్పుడు ఆయన స్వస్థానమైనటువంటి కాకాని క్షేత్రంలో ఉన్నప్పుడు ఆయన కోరిక మేరకు కృష్ణదేవరాయల వారు ఇక్కడ సందర్శించి అతనికి సంతానం కోసం స్వామివారిని కోరిక కోరగా ఆయనకి మగ సంతానం కలిగింది. సదాశివరాయలు అనే పేరుతో ఆయనకి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే భరద్వాజ మహర్షి తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాలు నిర్వర్తించడం కోసం ఒక బావిని తవ్వారు. యజ్ఞాల బావి అంటారు. అది నేటికి ప్రాశస్త్యంలోనే ఉంది, ఇప్పటికీ వాడుకలోనే ఉంది. కాకాసుడు అనే రాక్షసుడు ఆ సమయంలో యజ్ఞాల నుంచి వచ్చేటువంటి హవిస్సుని దేవతలు మాత్రమే స్వీకరించే సందర్భం అయితే కాకాసుడు అనే రాక్షసుడు ఆ హవిస్సు స్వీకరించడం జరిగింది. భరద్వాజ మహర్షి కోపంతో శాపం ఇవ్వబోగా బ్రహ్మచేత తపస్సు పొందాను కాబట్టి నేను హవిస్సు స్వీకరించేటువంటి శక్తి ఉందని కాకాసుడు చెప్పడం జరిగింది. ఆ విషయం వృత్తాంతం తెలుసుకొని నీ వల్ల ఇక్కడ క్షేత్రంగా కాకాని అనే పేరుతో ఈ క్షేత్రం విరాజిల్లుతుందని చెప్పి ఆ శాపాన్ని వరంగా మార్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వారి కోరికలు తీరిన పిమ్మట నిద్ర చేయటము, స్వామివారికి అభిషేకాలు చేయటము బాగా పరిపాటిగా ఉంటుంది. కాకాని క్షేత్రం యొక్క విశేషాలు కొంతవరకు తెలుసుకున్నాము. పూర్తిగా వివరించడానికి ఎప్పుడో పురాణ కాలం నాటి క్షేత్రం కాబట్టి మనం దాని గురించి పూర్తిగా విశ్లేషించే వాళ్ళు మనకు తక్కువ ఉన్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు మనం దాని గురించి సమాచారం సేకరించాం, అలాగే తెలిసిన వారి చేత చెప్పించాము. ఇంకొకటి ఏంటంటే గొప్ప విశేషం, ఇక్కడ ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి మండలాన్ని కొంతమంది యోగ సాధకులు వచ్చి అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్ళే క్రమంలో కొన్ని రకాల ప్రముఖమైన క్షేత్రాల యొక్క ఆరాలు అంటే దాని యొక్క శక్తి మండలాలు ఆరా అంటారు. దాన్ని కొలిచారు వాళ్ళ దగ్గర ఉన్న పరికరాల ద్వారా, వాళ్ళకున్న తపోశక్తి ద్వారా. వాటి యొక్క స్థాయి, ప్రముఖమైన క్షేత్రాల యొక్క శక్తి మండలాల స్థాయి ఎంత ఉందో ఈ పెదకాకానికి సంబంధించి కూడా శక్తి స్థాయి అంతగా ఉంది. దాని గురించి పూర్తి వివరాలు మనకు సుధాకర్ గారు వివరిస్తారు. ఎందుకంటే దాన్ని ప్రత్యక్షంగా వారి దగ్గర నుంచి తెలుసుకున్న వ్యక్తి సుధాకర్ గారు, ఏకైక వ్యక్తి పెదకాకంలో ఉన్న వ్యక్తి. ఓం నమ శివాయ అండి. ఒకప్పుడు ఈ యొక్క గొప్ప శక్తి గురించి ఎవరికి తెలియని సమయంలో యోగులు సిద్ధులు తపస్సు చేసినటువంటి ప్రదేశంగా, ఒక గొప్ప క్షేత్రంగా మాత్రమే మనకు తెలుసు. నా స్వయంగా నేను కొంతమంది దేవాలయాల యొక్క శక్తి మండలాలని పరీక్షిస్తూ వచ్చినటువంటి కొంతమంది వల్ల నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే శ్రీశైల దేవస్థానం యొక్క ఆరా 2019 అడుగులు, మన పక్కన ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారు దేవస్థానం యొక్క ఆరా 2018 అడుగులు, కాకాని దేవస్థానం యొక్క ఆరా 2017.5 అడుగు. అడుగు తేడాతో ఈ 3 క్షేత్రాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం హిందువుగా మనం చేసుకున్నటువంటి పుణ్యం.